వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక 13 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్తో మేము ముందుకు వచ్చాము. ఏదైతే ప్రజ్ఞాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్లు వస్తుంది. ఇది మనకు జగదేవ్పూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 6 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి 18 కిలోమీటర్లు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది. షామీర్పేట ఏదైతే ఓఆర్ఆర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 60-62 కిలోమీటర్లు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అనమాట. అల్వాలు, సుచిత్ర ఈ సర్కిల్ నుంచి ఎక్కడి నుంచి చూసుకున్నా కానీ 80-85 కిలోమీటర్లు కంప్లీట్గా రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మన కంప్లీట్గా కార్లు కూడా వెళ్తాయి, ఇంకేదైనా పెద్ద పెద్ద వెహికల్ కూడా వచ్చే ఫెసిలిటీ ఉంటుంది. చుట్టూ మనకు అగ్రికల్చర్ ల్యాండ్, అది వచ్చేసి మనకు విలేజ్ ఉంటుంది అనమాట. అట్ లాస్ట్లో చూడొచ్చు, అటుదిక్కు వచ్చేసి మొత్తం కంప్లీట్గా విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి ఆనుకొని ఉండే విధంగానే మనకు కొండపోచమ్మ, ఏదైతే కొండపోచమ్మ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే బిఫోర్ 5 కిలోమీటర్సే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇది దాటిన తర్వాతనే మనం ముందు కొండపోచమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి కొమరవెల్లి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ షేప్లో సింగిల్ బిట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఇటు లెఫ్ట్ సైడు కొంచెం రైట్ సైడు 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది, ఇటు ఒక 2 ఎకరాలు ఉంటుంది. కంప్లీట్గానైతే ఈ విధంగా విడ్తూ ఈ విధంగా ఫేసింగ్ స్టార్ట్ అవుతుంది. ఇటు చుట్టూ చూడొచ్చు, మొత్తం కడీలు కూడా వాతిరు. క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. మొత్తం కనుక చూసుకున్నట్టయితే 13 ఎకరాల ల్యాండ్. ఆ విధంగా ఒకటి పెద్ద షెడ్ కూడా ఉందన్నమాట. మనకు వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నమాట ల్యాండ్. ఇటు చుట్టూ కూడా మనకు మంచిగా ఫెన్సింగ్ ఉంటుంది, కంప్లీట్గా రెడ్ సాయిల్, అది వచ్చేసి రోడ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది మొత్తము. ఇటు కింది వైపు కూడా మనకు పొలాలు ఉంటాయి. అది ఏదైతే పచ్చగా ఇటువైపు పొలాలు కనిపిస్తున్నాయో ఇదంతా మనకు ఈ అగ్రికల్చర్ ఈ దానికి సంబంధించింది. మొత్తం మనకు 13 ఎకరాల బిట్టు. ఈ విధంగా ఒక షెడ్ కూడా ఉంటుంది పెద్దది. దీన్ని మళ్ళీ మీరు కావాలంటే రీమోడలింగ్ కూడా చేసుకోవచ్చు. పైన కనుక రేకులు అవి వేసుకున్నారంటే షెడ్ మంచిగా పనికి వస్తుంది. కోళ్ళ ఫారంగా కానీ దేనికి ఏందనైనా మనం ఇది వాడుకునే విధంగా ఉంటుంది. లేదు చిన్న ఫామ్ హౌస్ లాగా రూమ్స్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ వైపు కూడా మనకు ఆల్రెడీ ఇంతకుముందుకు అప్పట్లో కట్టిన షెడ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంతకుముందుకు ఇప్పుడు మొత్తం 13 ఎకరాల ల్యాండ్. అటు వచ్చేసి మనకు బర్రెల కోసము చిన్న షెడ్ కూడా ఉంది, ఒక 2 బోర్లు కూడా ఉన్నాయి. ఇగో ఇదంతా ఈ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఇదంతా కడీలు, ఇదంతా కూడా మనకి ఇదే పొలానికి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి చిన్న బావి లాంటిది ఉంటుంది, మీకు అక్కడ చూపెడతాను ఒకసారి ఏ విధంగా ఉంటుంది ఏంటి. ఈ సంపులాగా అన్నమాట. మనకు వాటర్ ఫెసిలిటీ ఎప్పుడన్నా కావాలి అని అనుకుంటే కూడా మనం డైరెక్ట్గా తీసుకునే విధంగా కూడా మనకి ఇక్కడ ఇచ్చిర్రు అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే మనకు క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. అయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఇగో ఈ విధంగా ఇలా సంపించారు. మనం ఇందులో వాటర్ స్టోరేజ్ చేసుకున్నా కానీ సమ్మర్ టైంలో కానీ ఎటువంటి టైంలో కానీ ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా మనకి ఈ విధంగా సంపు ఫెసిలిటీ కూడా ఇచ్చారు అనమాట. దీనిలో కంప్లీట్గా మనం వాటర్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఒక బోర్ అనేది ఇటు ఇచ్చారు, అటువైపు ఒక బోర్ ఇచ్చారు. చుట్టూ కూడా మంచి పచ్చటి పొలాలు ఉంటాయి. ఈ విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 13 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. మీరు ఇంతకుముందుకు మీకు మెయిన్ రోడ్ మీద నుంచి కూడా చూపెట్టుకుంటూ వచ్చాను అగ్రికల్చర్ ల్యాండ్ ఏ విధంగా ఉంది ఏంటి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మనం ఏదైతే ప్రజ్ఞాపూర్ ఉందో ప్రజ్ఞాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా 18-19 కిలోమీటర్లే ఉంటుంది. జగదేవ్పూర్ నుంచి 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. మన కనెక్టివిటీ పరంగా ప్రజ్ఞాపూరు, జగదేవ్పూరు, ఇటు తీగులు, ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు మునిగడప వస్తుంది, వట్టిపల్లి, ఇవన్నీ విలేజ్ల కనెక్టివిటీ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కొండపోచమ్మ టెంపుల్ అండ్ కొమరవెల్లి టెంపుల్, ఇది కూడా చాలా దగ్గర మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉంటాయి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి ఫోన్ చేయండి. ఇది కనుక చూసుకున్నట్టయితే ఎకరానికి ప్రజెంట్ ఇక్కడున్న మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో చెప్తున్నారు. ఇక్కడ మనకు మంచి మెయిన్ రోడ్ కనెక్టివిటీకి 60-65 పలుకుతుంది. కానీ వీళ్ళు మాత్రం ప్రజెంట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 41 లక్షలు అయితే ప్రజెంట్ చెప్తున్నారు. నెగోషియబుల్ అవుతుంది, స్లైట్లీ తగ్గుతుంది కూర్చుంటే మీకు ఒకవేళ ఓకే అనుకుంటే. మెయిన్గా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నప్పుడు చూడాల్సింది డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు మనం ఇక్కడ పెట్టొచ్చా లేదా అనేది చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నట్టయితే క్లియర్ టైటిల్ ఉంటుంది. మీకు చుట్టూ ఇంతకుముందు కూడా చూపెట్టుకుంటూ వచ్చాము, మొత్తం ఫెన్సింగ్ గిడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ విధంగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ధర 41 లక్షలు. నచ్చినట్టయితే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.